చెరువులో కట్టడం ఏంటి? ఎఫ్టీఎల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు కదా, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆక్రమించి చెరువులో ఈ కన్స్ట్రక్షన్ చేసినట్టుగా చాలా క్లియర్గా నా అబ్జర్వేషన్లో కూడా నాకు ఆ రోజు అర్థమైంది. సో అంత ఆ వ్యూ, లేక్ వ్యూ ఉంటుంది, మధ్యలో ఇటువైపు ఎన్కన్వెన్షన్ ఉంటుంది, అవతల వైపు లేక్ ఉంటుంది. సో ఆ రకంగా లేక్లో 3.5 ఎకరాలు ఆక్రమించి కట్టిన ఆ కన్స్ట్రక్షన్ చాలా క్లియర్గా అర్థమైన పరిస్థితి. బహుశా నాకు తెలిసి ఆ ప్రాంతంలో లోపలికి బహుశా కుడివైపు నుంచో ఎడమ వైపు నుంచో దారి తీసే దారి ఉంటుంది ఒకటి. అక్కడ నుంచి ఆ బుల్డోజర్లు కానీ ప్రొక్లైన్ కానీ టీమ్స్ అంతా కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 3.5 ఎకరాల్లో ఇటువైపు రోడ్డుకు ఆనుకున్నటువంటి 3.5 ఎకరాలకు సంబంధించిన కన్స్ట్రక్షన్ అంతా కూడా డెమాలిష్ చేస్తుండొచ్చు. బహుశా 100% అదే జరుగుతుంటుంది. 3.5 ఎకరాల్లో FTL 10లో బఫర్ జోన్లో ఉన్నటువంటి ఆ 3.5 ఎకరాలని ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి కన్వెన్షన్ హాల్ ని, దాంట్లో ఉన్నటువంటి సీటింగ్ ఏరియా కావచ్చు, మేబీ ఆ ప్రాంతాన్ని కూడా డెమాలిష్ చేస్తుండొచ్చు. అక్రమ కట్టడాల పేరిట ఇక్కడ వీటిని కూల్చివేస్తున్నారు సరే, కానీ ఎప్పుడైతే వాటి కన్స్ట్రక్షన్ చేయడం ప్రారంభించారో అప్పుడు అధికారులు వారికి పర్మిషన్ ఇచ్చే ఉంటారు కదా. పర్మిషన్ ఇచ్చిన అధికారులు కూడా ఇక్కడ కొంత వాటా తీసుకుని ఉంటారు, కొంత కమిషన్ కూడా తీసుకుని ఉంటారు, కొన్ని అనుమానాలు, కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. సో ఇప్పుడు హైడ్రా కూల్చివేస్తుందని అధికారుల విషయంలో కొంత హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ గతంలో నిర్మాణ సమయంలో అధికారులు అయితే డెఫినెట్గా వారికి సహకరించి ఉంటారు, వారికి కొన్ని గిఫ్ట్లు కూడా వచ్చే ఉంటాయని ఒక అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. వాటి విషయాలు ఏ రకంగా చూడాలి మనం? 100% అధికారుల పాత్ర, అధికారుల ప్రమేయం లేనిదే ఏ రకమైనటువంటి పని జరగదు అనేది సుస్పష్టం, జగమెరిగిన సత్యం. ఎందుకంటే అధికారుల అలసత్వం, అధికారుల అవినీతి కారణంగానే ఇలాంటి అక్రమ కట్టడాలు వెలుస్తాయి. నాట్ ఓన్లీ నాగార్జున, మిస్టర్ మనోజ్, నాట్ ఓన్లీ నాగార్జున, ఎవరైనా కూడా చిన్న స్థాయి రాజకీయ నాయకుల నుంచి ఈవెన్ కార్పొరేటరు, వార్డు మెంబర్ అయినా సరే, సర్పంచ్ అయినా సరే, స్థానికంగా లోకల్గా ఉంటే ఏ ప్రజాప్రతినిధి నుంచి మొదలుకొని ఇలాంటి నాగార్జున లాంటి బడా హీరోల వరకు కూడా అధికారుల అండదండలు, అధికారుల అవినీతి హస్తం లేనిది ఏ పని జరగదనేది చాలా సుస్పష్టం. ఈ రకంగా ప్రస్తుతానికి అవినీతి అధికారులను బాధ్యులను చేస్తారా ఇంత మేరకు అంటే దానికి సంబంధించిన క్లారిటీ అయితే లేదు. ప్రస్తుతానికైతే అధికారులు కూల్చివేత ప్రక్రియనైతే జరుపుతున్నారు. కూల్చివేత ప్రక్రియ అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. ప్రస్తుతానికి ప్రభుత్వం దీని మీద మాత్రమే దృష్టి పెట్టింది. కూల్చివేతల ప్రక్రియ పూర్తయిన తర్వాత దీనికి బాధ్యులు ఎవరు, గతంలో వీటికి అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరు, ఎవరి హయాంలో ఈ అనుమతులు ఇచ్చారు, దాంతోపాటు దానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి, ఆ క్రమంలో ఏదైనా అవినీతి జరిగిందా, వాళ్ళపై కూడా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. 100% ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాలను డెమాలిష్ చేసే పనిలో భాగంగానే ఇక్కడ హైడ్రా ఫోకస్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. తదుపరి అధికారులపై చర్యలు ఉండే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి క్లియర్గా. హైడ్రాకు మాత్రం ముఖ్యమంత్రి చాలా పవర్ఫుల్, చాలా విస్తృతమైనటువంటి అధికారాలు ఇచ్చారు. ఎవరిని లెక్క చేయట్లేదు. ఈవెన్ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని కూడా పక్కన పెట్టి దానం నాగేంద్రతో ఇష్యూ అయింది, మీకు తెలుసు ఆ విషయం. సో ఈ రకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ, మాజీ మంత్రులు కానీ, ఎవరివి కానీ ప్రస్తుతానికి వదిలే ప్రసక్తి లేదు. డెమాలిష్ అయితే జరుగుతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఎన్కన్వెన్షన్ సెంటర్. ప్రస్తుతం మాదాపూర్లో ఉన్నటువంటి తుమ్మిడికుంట చెరువులో అక్రమంగా 3.5 ఎకరాలు కబ్జా చేసి కట్టిన ఎన్కన్వెన్షన్ సెంటర్ దగ్గర నుంచే ప్రస్తుతం మనం వివరాలు అందిస్తున్నాం. మనోజ్, రైట్ రాందాస్. సో మొత్తం మీద ఎన్కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ సుమారుగా 80% పూర్తయిపోయింది. అయితే గతంలో ఎవరు కూడా సాహసించని విధంగా ఇటువంటి కట్టడాల్ని, అక్రమ కట్టడాల్ని చూసి చూడనట్టుగా వదిలేశాయి ప్రభుత్వాలు. చాలా వరకు రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల యొక్క కట్టడాలను కూడా చాలా తేలికపాటిగా చూస్తున్నట్టుగా వదిలేశాయి. కానీ తాజాగా హైడ్రా ఏర్పాటైన తర్వాత ఎంతటి అసామాన్యులైనా సరే మేం వస్తాం, మీ అంతు చూస్తామన్నట్టుగా తగ్గేదే లేనట్టుగా వ్యవహరిస్తోంది. రంగనాథ్ చేసినటువంటి పనిపై సర్వత్రా హర్షధ్వనాలు వ్యక్తమవుతున్నాయి. రంగనాథ్ రియల్ హీరో అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రంగనాథ్ క్రెడిట్ డెఫినెట్గా కనబడుతుంది. ఎందుకంటే ఒక ఫిర్యాదు అందిన తర్వాత చాలా తక్కువ సమయంలోనే, అంటే 4 రోజుల్లోనే ఎన్కన్వెన్షన్ హాల్ని, ఎన్కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేసే ప్రక్రియ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో హైడ్రా అనేది డెఫినెట్గా అందరికీ న్యాయం చేస్తుంది. ఇటువంటి కుంటలను, కబ్జాలను చేసి పూర్తిగా నిర్మాణం చేసినటువంటి ప్రక్రియను పూర్తిగా కూడా కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వారు తాజాగా చెప్తున్నారు. సో ప్రస్తుతం మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ పైన ఎన్కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత భారీ భారీ క్రేన్ల సహాయంతో ఎన్కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేశారు. మాదాపూర్ ఎన్కన్వెన్షన్ సెంటర్ని. సో భారీ క్రేన్లు, జేసీల సహాయంతో ఈ యొక్క పూర్తిస్థాయి కట్టడాన్ని కూల్చివేయడం జరిగింది. అది బఫర్ జోన్లో ఉంది. FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్కి సమీపంలో ఉంది. ఒక గోడని అడ్డుగా కట్టి అక్కడ ఎన్కన్వెన్షన్ ఏర్పాటు చేశారు. 10 ఎకరాల పైగానే ఉంటుంది ఎన్కన్వెన్షన్ మొత్తం కూడా. దాంట్లో సుమారుగా 3.5 ఎకరాలు తుమ్మిడికుంటకు సంబంధించినటువంటి చెరువు యొక్క ఆ FTL జోన్ని కబ్జా చేసి కట్టారనేది ఒక ఆరోపణగా ఉంది. కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. గతంలో అనేక ఫిర్యాదులు అందాయి. ఏకంగా కేసీఆర్ హయాంలో అయితే బుల్డోజర్ కూడా తీసుకొని వెళ్లారు, కానీ కూల్చివేయలేదు, వెరిగి తిరిగిపోయారు. అక్కడ ఏం జరిగింది ఏంటని అందరికీ కూడా తెలిసేటువంటి రాజకీయాలు చోటు చేసుకునే కూడా తెలుసు. ఆ తర్వాత
నాగార్జున ఏకంగా ప్రగతి భవన్లో కేసీఆర్ని కేటీఆర్ని కలిశారు. కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు కూడా నాగార్జున ఉండేవాడు, ఒక మిత్రుడు కూడా ఉండేవాడు. దీంతో అప్పుడు కూల్చివేయడం కోసం నిరాకరించినట్టు తెలుస్తోంది. కానీ తాజాగా రాజకీయాలు మారాయి, ప్రభుత్వాలు మారాయి, సామాన్యులకి అండగా ఉంటామని అధికారుల తీరు కూడా మారింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి రంగనాథ్, హైడ్రా కమిషనర్ కొనసాగుతున్న రంగనాథ్ అయితే చాలా తాజాగా కట్టడాలను కూల్చేస్తున్నారు. అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరున్నా కూడా ఉపేక్షించేది లేదంటూ కూడా ఆయన చెప్తున్నారు. సో ప్రస్తుతం FTL జోన్ ఉన్నటువంటి 3 ఎకరాలన్నర ఈ కట్టడాలని కూల్చివేత ప్రక్రియ ఏదైతే కొనసాగుతుందో దీనిపై రంగనాథ్ కూడా అనేక మంది హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. రంగనాథ్ గుడ్ జాబ్ అంటూ కూడా చెప్తున్నారు ఆయన. సో మీరు చూస్తే కనుక ఆ చెరువుకు సంబంధించిన ఆ సిచ్యువేషన్ కనబడుతోంది. చెరువుకి సమీపం మొత్తం కూలిపోయింది. ఎన్కన్వెన్షన్ పూర్తిగా కూడా నీలమట్టం అయిపోయింది. మొత్తం కింద పడిపోయిన తర్వాత విజువల్స్ మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన పక్కనే ఆ తుమ్మిడికుంట చెరువు కూడా ఉంది. తుమ్మిడికుంట చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ఎన్కన్వెన్షన్ కబ్జా చాలా క్లియర్ కనబడుతోంది. FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ కి సమీపంలో ఉన్నటువంటి పరిస్థితి మొత్తాన్ని కూడా ఆ ప్రాంతాన్ని కబ్జా చేసినటువంటి ఎన్కన్వెన్షన్ సెంటర్ ని మనం చూస్తున్నాం. సుమారుగా 10 ఎకరాల పైబడిన స్థలంలోనే ఎన్కన్వెన్షన్ ఉంటుంది. అయితే ఎన్కన్వెన్షన్ దాంట్లో 3.5 ఎకరాలు FTL తుమ్మిడికుంట చెరువుకు సంబంధించినటువంటి స్థలంగా తెలుస్తోంది. అయితే స్థలంలో ఈ ఎన్కన్వెన్షన్ నిర్మాణంపై అనేక ఫిర్యాదులు అందాయి. తాజాగా హైడ్రా దీనిపై ఉక్కుపాదం మోపింది. హైడ్రా కూల్చివేత ప్రక్రియ ప్రారంభించేసింది. హైడ్రా పూర్తిగా కూల్చివేసేది కూడా భారీ క్రేన్లు కనబడుతున్నాయి మనకి. సో అక్కడ చూస్తే మీకు చాలా వరకు పొరపడి ఉంటారు. చాలా వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు కావచ్చు, అపార్ట్మెంట్ బిల్డర్స్ కావచ్చు, ఏం చెప్తూ ఉంటారంటే మీకు లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అంటూ చెప్తూ ఉంటారు. లేక్ వ్యూ అంటే డెఫినెట్గా అక్కడ బఫర్ జోన్లో ఉందని అర్థం చేసుకోవాలి. ఒకసారి ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్దాం. రామ్దాస్, ఎటువంటి కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది? తాజా అప్డేట్స్ ఏంటి? రామ్దాస్, ఎటువంటి ప్రక్రియ కొనసాగుతోంది? అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? అప్డేట్స్ ఏంటి? రైట్ మనోజ్ ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు మీకు అదే వివరాలు అందించే ప్రయత్నం చేశాను. బహుశా ఇప్పటిదాకా కూడా మనకి ఇక్కడ నుంచి అనుమతి లేదు. మనకు చాలా క్లియర్గా బారికేడ్లు కనిపిస్తున్నాయి. ఇంకొక దారి ఉంది మనోజ్, కుక్కట్పల్లి వైపు వెళ్ళే దారి నుంచి బహుశా ఇంకో దారి తీస్తుంది. నేను మీకు అక్కడి నుంచి కూడా వెళ్ళి అక్కడ కూడా బహుశా ఇలాంటి సిచ్యువేషన్ ఉండి ఉంటుంది, బందోబస్తు ఉండి ఉంటుంది. ఒకటి మాత్రం నిజం మనోజ్, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా దీనిపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఎన్కన్వెన్షన్ సెంటర్ సంబంధించి దాదాపుగా పర్యావరణవేత్తలంతా కూడా అప్పటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువుల్ని కబ్జా చేసి కట్టడం మంచిది కాదంటూ. అయినప్పటికీ కూడా అవన్నీ బుట్ట దాఖలయ్యాయి మనోజ్. మీకు ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అవన్నీ బుట్ట దాఖలయ్యాయి. రాజశేఖర రెడ్డి మారారు, తర్వాత కేసీఆర్ వచ్చారు, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి మారారు. ఈ 2 ప్రభుత్వ హయాంలో కూడా జరగని పని ఇప్పుడు రాజశేఖర రెడ్డిని కూడా నాగార్జున కలిసి ప్రయత్నం చేస్తారు, కానీ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇక్కడ పర్యావరణానికి డ్యామేజ్ చేసే అంశాలు కూడా ఉపేక్షించే అవకాశం లేదనే ఒక క్లియర్ ఇండికేషన్ అయితే మనకు అర్థమవుతుంది. దీంతో పాటు ఈ రకంగా హైడ్రా పరిధిని కూడా పెంచారు, హైడ్రాకు విస్తృత అధికారాలు ఇచ్చారు. హైడ్రాకు ఉన్నటువంటి ఈ విశేష విస్తృత అధికారాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది హైడ్రా పనితీరు ఏ రకంగా ఉన్నదనేది. మొత్తం మీద డిజాస్టర్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ టీంతో కలిసి ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ఈ చుట్టుపక్కల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పరిధిలో ఉన్నటువంటి FTL బఫర్ జోన్లో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనోజ్. ఎక్కడ హైదరాబాద్